తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. రవికి బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. సినిమాల పైరసీపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిపై 5 కేసులు పెట్టారు. రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఐబొమ్మ రవికి సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో విచారణ ఇవాళ జరిగింది. ఇందులో ప్రధానంగా ఐబొమ్మ రవిపై నమోదైన 5 కేసుల్లో అతని పైన నమోదైన 5 కేసులకు సంబంధించిన దాంట్లో బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది ఐబొమ్మ రవి. దీనిపైన గత 2 వాయిదాలలో ఇరు వర్గాలు అంటే ఇటు సైబర్ క్రైమ్ సంబంధించిన అడ్వకేట్ వాదనలు, అలాగే మరొక వైపు ఐబొమ్మ రవి తరఫున అడ్వకేట్ వాదనలు, ఇరువురి వాదనలు విన్న తర్వాత ఈ 5 కేసుల పైన దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా సైబర్ క్రైమ్ అధికారులు తమ అడ్వకేట్ ద్వారా బలమైన వాదనలు వినిపించారని మనం చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు పరారీలో ఉండడం జరిగింది. గతంలో కేసు నమోదైనప్పటి నుండి కూడా అతను చిక్కలేదు. చివరికి ఇండియాకి వచ్చిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సేకరించాం. కాబట్టి ఒకవేళ ఇతనికి ఐబొమ్మ రవికి గనక బెయిల్ మంజూరు చేస్తే వెంటనే ఇతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉంటుంది. అతను కనుక విదేశాలకు పారిపోతే మళ్ళీ కేసు విచారణ అనేది నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు బెయిల్ అంటూ కూడా కోర్టును సైబర్ క్రైమ్ సంబంధించిన అధికారులు కోరడం జరిగింది. దీనిపైన కోర్టు ఇరు వర్గాల వాదోపవాదాలను విన్న తర్వాత ఇవాళ కొద్దిసేపటి క్రితమే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐబొమ్మ రవికి పైన నమోదైన 5 కేసుల పైన బెయిల్ అయితే కొట్టివేయడం జరిగింది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.